మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. తెచ్చి పేర్చిన తల్లివే బతుకమ్మ, మా బంగారు తల్లివే నీవమ్మ. సద్దుల బతుకమ్మ ఉయ్యాల, మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాల. పురుర దరుగులే ఉయ్యాల, మా ఉయ్యాల పాటలే ఉయ్యాల. హైదరాబాద్ అనగానే అతిపెద్ద విగ్రహాలకు పేరుగాంచింది అని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు మనకు తెలుసు ఖైరతాబాద్లో కొలువైనటువంటి వినాయకుడు 69 అడుగులుండే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఎంత పెద్ద ఎత్తున జరిగిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు నవరాత్రుల సందర్భంగా దుర్గామాత విగ్రహం 72 అడుగులు, అంటే ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఇలాంటి విగ్రహం, ఇంత ఎత్తైన విగ్రహం ఎక్కడా లేదు. అది మన హైదరాబాద్లో అందుబాటులో ఉంది. అట్లాగే పూజలు అందుకుంటోంది. చాలామంది భక్తులు వచ్చి ఈ 72 అడుగుల ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉన్నారు. సో ఈ విగ్రహం యొక్క స్పెషాలిటీ ఏంటి, అట్లాగే పూజా కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయి, నిమజ్జనోత్సవం ఎలా జరగబోతోంది, అట్లాగే ఈ అమ్మవారి దగ్గర ఎట్లాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలోనే ఎత్తైన దుర్గా మాత మన హైదరాబాద్లో కొలువై ఉంది అని ఎంతమందికి తెలుసు? యాక్చువల్లీ ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు, ఆ దుర్గామాతకు సంబంధించిన విగ్రహాన్ని నెలకొల్పుతూనే ఉంటారు. సో ఒక్కొక్క అడుగు పెరుగుతూ కూడా ఇప్పుడు 72 అడుగులకు చేరుకుంది. సో దుర్గామాత 72 అడుగులు, అది కూడా ప్రపంచంలో ఎక్కడ లేదు, మన హైదరాబాద్లో ఉంది. ఇది విక్టోరియా ప్లే గ్రౌండ్ కోటి ఇసామియల్ బజార్ దగ్గర ఉంది. సో చాలా మంది కూడా ఇక్కడ బస్ స్టాండే, మన పక్కనే ఉంది బస్ స్టాండ్ కూడా, కోటి బస్ స్టాండ్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాదు, చాలా ప్లేసెస్ నుంచి కూడా వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. సో అమ్మవారి ఎట్లా ఉన్నది ఏంటి అనేది. సో ఇదంతా ప్లాన్ ఎవరిది, ఆర్ ఈ అమ్మవారి విగ్రహాన్ని ఇట్లా నెలకొల్పి ఇప్పటికి 26 సంవత్సరాలు అవుతుంది. ఇగో మన పక్కన ఉన్నటువంటి అన్ననే శ్రీనివాస్ అన్న. సో ఈయననే అమ్మవారి విగ్రహాన్ని, అతిపెద్ద విగ్రహాన్ని నెలకొల్పినరు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అమ్మ. ముందుగా గ్రేట్ అన్న, ఎందుకంటే సాహసమే ఒక రకంగా చెప్పాలంటే కూడా. ఎక్కడ కూడా ఈ విగ్రహాల్లో ఏ కెమికల్ కానీ ఏది యూజ్ చేయకుండా ఎకో ఫ్రెండ్లీగా చేస్తున్నారు. 26 సంవత్సరాలు అవుతుంది మీరు చేయబట్టి. ముందుగా ధన్యవాదాలు అండ్ మీకు కంగ్రాచులేషన్స్ కూడా. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్గా మన కాన్సెప్టే ఇది. ఎందుకంటే మనకు ఈ ప్లాస్టర్ ప్యారిస్ వల్ల మన యొక్క ఇప్పుడు హుస్సేన్ సాగరే కానీ, ఇక ఇతర జిల్లాలో ఉన్న చెరువులు కానీ, ఇక్కడ వేరే ఎక్కడైనా మనం నిమజ్జనం చేసినందుకు ఆ చెరువులు పొల్యూషన్తో పాడవడం జరుగుతుంది. సో మన కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా ఈ మట్టి విగ్రహాలు ఎంత పెద్ద ఎత్తు అయినా సరే మట్టితో గడ్డితో చేస్తే ఎంత బాగుంటుంది, రూపం కూడా మీరు చూడొచ్చు. ఈసారి ఎవ్రీ టైం మన దగ్గర స్పెషల్ ఏంటంటే అమ్మవారు రూపం అనేది మీరు ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేసినా ఎక్కడ చేసినా కూడా మనకు అలాంటి కాన్సెప్ట్ అనేది ఉండదు. సో ఈ కాన్సెప్ట్ ఆలోచన కూడా మాకు ఒక 3-4 మంత్స్ బిఫోర్, మ్యాక్సిమం 6 మంత్స్ నుంచి ప్లాన్ చేస్తాము. తర్వాత అమ్మవారు విగ్రహం తయారు చేయడము మా నాగేష్ గారి ఉన్నారు, వాళ్ళు ఆయన కళాకారు, ఆయన ఆధ్వర్యంలో 26 మంది కలకత్తా నుంచి కళాకారులు వచ్చి ఇక్కడ దాదాపు 45 రోజుల నుంచి శ్రమించి పెడుతున్నారు. సో మనకి ఏంటంటే ఈ మట్టి గడ్డితో చేయడం వల్ల మనకు ఇక్కడనే పెట్టడం జరుగుతుంది, ఇక్కడనే పూజలు చేయడం జరుగుతుంది, ఇక్కడే నిమజ్జనం చేయడం. సో దీనివల్ల మనకు ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం ఉండదు, ఎక్కడ చెట్లు కట్టింగ్ ఉండదు. మరియు ఎవరికి ప్రజలకు ఇప్పుడు ఈ మధ్యలో ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా రోడ్లో ఉన్న సీసీ కెమెరాస్ కానీ, బ్యారికేడ్స్ తీయడం కానీ అలాంటి సమస్య ఉండొద్దు అని చెప్పేసి గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ చేసి అక్కడ నుంచి పర్మిషన్ తీసుకొని మనం ఇక్కడనే ఈ గ్రౌండ్ కూడా రెంట్ పే చేసుకొని మనం ఇక్కడనే చేయడం జరుగుతుంది. ఈసారి స్పెషల్గా మనకు అమ్మవారు ఏంటంటే ఈసారి రూపం ఏంటంటే దుర్గాదేవి వారాయి మాత అవతారం.
సో అక్కడ పైన మళ్ళీ ఆశీర్వాదము బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ కాన్సెప్ట్ మేము ఒక 15 డేస్ కింద పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి జనాలు తయారవుతుంటేనే చాలా వేల సంఖ్యలో వస్తున్నారు. లాస్ట్ 3 డేస్ నుంచి నవరాత్రి స్టార్ట్ అయింది, 2 డేస్ నుంచి. సో వర్షమైనా పర్వాలేదు, లెక్క చేయకుండా జనాలు చాలామంది వస్తారు. వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే అండి, మీ ఛానల్ ద్వారా మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు వచ్చి దర్శనం చేసుకోండి. 12 తర్వాత కొద్దిగా ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది. సో 12 వరకు వచ్చి మీరు దర్శించుకుంటే బాగుంటుంది. తర్వాత దర్శనము బంద్ చేయడం జరుగుతుంది. సో అది మీ అందరికీ భక్తులకు మీ ఛానల్ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మనకి ఏంటంటే ఈ 22 నుంచి నవరాత్రి స్టార్ట్ అయ్యి మనకు 4th రోజు నిమజ్జనం ఉంటుంది. నిమజ్జనం రోజు కూడా భారీగా ఇతర రాష్ట్రాల నుంచి నిన్న కూడా కలకత్తా, ఒరిస్సా, ఇతర రాష్ట్రం చాలామంది వచ్చి కూర్చున్న దర్శనం చేసుకున్నారు. చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. మెయిన్ మేడం ఇక్కడ మనకు హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణలోనే 99% యూత్ అండ్ మహిళలు ప్లస్ అందరూ ఎవరైతే అమ్మవారు మాలేసుకుంటే మన కనకదుర్గమ్మ విజయవాడ టెంపుల్కి ఎట్లా వెళ్తారో అట్లా ఈ మాత దగ్గరికి ప్రతి ఒక్కరు మాల ధరించిన వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శించుకుంటారు. సో వాళ్ళకు కూడా మనము ఈసారి ప్రతిసారి లాగానే మనము అమ్మవారి చీరలు వేలంపాటం ఉంటుంది, ఇక్కడ చాలా పవర్ఫుల్ ఉంటుంది. సో ఈసారి అందరు వేలంపాటలో ఆ టైంలో ఉండలేకపోతారు కాబట్టి వాళ్ళకు టోకన్ సిస్టమ్ కూడా పెట్టినాము. టోకన్ ద్వారా లక్కీ డ్రాలో 9 శారీస్ లక్కీ ద్వారా రోజుకు టోకన్ తీసుకునే వాళ్ళకు అవైలబుల్ ఉంటుంది. అంటే నిమజ్జనం రోజే టోకన్ తీస్తాము. సో వాళ్ళు టోకన్ తీసుకోవడం జరుగుతుంది. మిగతా చీరలని యాక్షన్లో ఉంటుంది. సో అమ్మవారి యొక్క శారీ చాలా పవర్ఫుల్ అండి. గత 20 సంవత్సరాల నుంచి ఈ వేలంపాట శారీలో చాలా బాగా కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొంటారు. ఏ రోజు ఉంటుందన్న వేలంపాట? వేలంపాట మేము ఈ సాటర్డే, సండే అంటే 3 టైమ్స్ అనుకుంటున్నాము. ఎందుకంటే అమ్మవారి చీరలు చాలా భక్తులు వచ్చున్నారు కాబట్టి. ఇంకోసారి మనకు దసరా రోజు ఒకసారి, నిమజ్జనం రోజు ఒకసారి. కానీ ఈ టోకన్లో తీసుకున్న వాళ్ళందరికీ 9 శారీస్ అమ్మవారి రోజుకు వచ్చిన 9 శారీస్లలో అంటే రోజుకు 10, 5 అట్లా వస్తుంటాయి. సో దాంట్లో 9 అవతారాలు ఉంటాయి అమ్మవారు. ఆ 9 చీరలు లక్కీ డ్రాలో తీసి ఆ 9 ఎంతమంది లక్కీ డ్రా తీసుకున్నారో 9 శారీస్ 9 మందికి అవకాశం దక్కుతుంది. అంటే లేదు 101 టోకన్ అండి. 101 టోకన్ తీసుకునే వాళ్ళకి అది. ఇక ముఖ్యంగా ఏంటంటే చాలామంది హారతి కుంకుమార్చన అని చెప్పేసి చాలామంది ఒకేసారి అందరికీ ఇవ్వలేకపోతున్నారు. కానీ దానికి కూడా కొద్దిగా మాకు అన్నదాన కార్యక్రమం, పూజా కార్యక్రమము, మళ్ళీ ప్రసాదం కార్యక్రమానికి కూడా డబ్బులు కొద్దిగా అవసరం ఉంటుంది కాబట్టి 101 హారతి 101 తీసుకొని అన్నదానం కూడా చేస్తారు. అన్నదానము అన్నపూర్ణ దేవి రోజు అన్నదానం ఉంటుంది చాలా పెద్ద ఎత్తున. రోజుకు అమ్మవారికి ఏ రకమైన ప్రసాదం ఉంటుంది, ఏ రకమైన శారీ ఉంటుంది, ఆ రకంగానే పూజలు ఉంటాయి. సో దాని ప్రకారంగా కుంకుమార్చన అండ్ మహాఆరతికి కూడా టోకన్ పెట్టాము ఈసారి. ఎందుకంటే భక్తులు చాలామంది మేము ఆరతికి మేము తీసుకోలేకపోతున్నాం అది అని చెప్పేసి అంటున్నాం కాబట్టి వాళ్ళకు సపరేట్ క్యూ లైన్ పెట్టేసి డైరెక్ట్ లోపల స్టేజ్ పైనకి తీసుకెళ్ళి అక్కడ ఆ ప్రయత్నం చేసినాం ఈసారి. మీకేమో అవార్డ్స్ కూడా వచ్చినాయి కదా? ఈసారి మనకి ఏంటంటే ఈసారి కూడా తప్పకుండా వస్తుంది. మనకు లాస్ట్ 5 టైమ్స్ హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఎందుకంటే వాళ్ళు వచ్చి అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా మెటీరియల్ కూడా చెక్ చేసి ఢిల్లీ నుంచి వచ్చి మనకు అవార్డు ఇవ్వడం. ఎందుకంటే అందులో ఇంత కెమికల్ లేకుండా ఓన్లీ మట్టి, గడ్డి అండ్ వాటర్ పెయింట్స్. సో మనకి ఏంటంటే ప్రతి ఒక్క దాదాపు 17 ఇయర్స్ నుంచి నాగేష్ గారు దగ్గరుండి అన్నీ నేను రూపం ఇవ్వడము, ఆయన రూపం తేవడము, ఆయన యొక్క నాకు సహకరించడం వల్ల ఈ యొక్క సక్సెస్కు కారణం కూడా నాగేష్ గారు అండి. ఎందుకంటే నాట్ ఓన్లీ దుర్గామాత అంటే ఒక్కటే ఉంటుంది, నాగోల్లో కానీ మట్టి విగ్రహం సేమ్ కాన్సెప్ట్ మనం చూసిన తర్వాత వాళ్ళు కూడా సేమ్ స్పాట్లో వాళ్ళు కూడా ఒక మనలాంటి ప్లేస్ తీసుకొని వాళ్ళు కూడా 55 అడుగులు అంతేనా 55 అడుగులు 63 అడుగులు వినాయకుని పెట్టి అక్కడనే తయారు చేయడం, అక్కడనే పూజలు అక్కడ సేమ్ అట్లనే మొన్న ఫ్రెష్గా మనకు విజయవాడ, గుంటూరు అండ్ వైజాగ్లో కూడా మనకు లాస్ట్ 8 ఇయర్స్ నుంచి మన దగ్గర చూసి వాళ్ళు కూడా కంటిన్యూ అక్కడ సేమ్ స్పాట్లోనే తయారు చేయడం, అది కూడా మా నాగేష్ గారే చేయడం కూడా మాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో భక్తులు ఇన్ అండ్ యావరేజ్ ఎంతమంది వస్తున్నారన్న రోజుకు ఇప్పుడు ఈ వర్షం కారణాల వల్ల నిన్న మొన్న అంటే దాదాపు ఒక 10,000 వరకు రీచ్ అయ్యారు.
సో మనకు ఇంకా ఎట్లా అయితే దగ్గర వస్తుందో ఇంకా సాటర్డే సండే అయితే 50 క్రాస్ అవుతారు, 50,000 మినిమం సాటర్డే సండే. సో తర్వాత యావరేజ్గా అయితే 30,000 20,000 అట్లా అయి ఉంటాను. నిమజ్జనం రోజు మాత్రం చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే ఈ అమ్మవారు నిమజ్జనం చూడడానికి మహిళలు, వృద్ధులు మరియు యూత్ చాలామంది, ఎందుకంటే ఈ అమ్మవారు దగ్గర ప్రత్యేకంగా హారతి, చాలా పెద్ద హారతి ఉంటుంది ఆ రోజు. మన తిరుపతి నుంచి పండితులు వస్తారు, మన వేద పండితులు, మన విజయవాడ నుంచి కనకదుర్గమ్మ టెంపుల్, శ్రీశైలం దగ్గర నుంచి కానీ వాళ్ళతో పూజ చేయడము, మన సముద్రం నుంచి వచ్చిన వాటరు మరియు పాలాభిషేకంతో అమ్మవారి నిమజ్జనం జరుగుతుంది. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అన్న నిమజ్జనం రోజు ఒకవేళ రావాలనుకుంటే? యాక్చువల్గా నిమజ్జనం ఇక్కడ మనకు 4 o'clock ఇక్కడ నుంచి మనకు చిన్న అమ్మవారు ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం ఆ చిన్న అమ్మవారు ఊరేగింపు వచ్చేసి మనకు మా కాలనీలో ఇంతకుముందు అమ్మవారిని తీసే రూట్లోనే వచ్చేసి ఇక్కడ వచ్చే వరకు 8:30 9 అవుతుంది. 9 o'clock పూజాక్రమం స్టార్ట్ అయ్యి 10:30కి నిమజ్జనం స్టార్ట్ అవుతుంది వాటర్తోని. అయితే అది చూడడానికి మళ్ళీ యొక్క అమ్మవారు మట్టి, చాలామంది సెంటిమెంట్గా ఉంటారు, వచ్చి మట్టి తీసుకెళ్తారు కాబట్టి దానికి ఎటువంటి లేకుండా అందరు భక్తులకు అందరికీ ఆ రోజు అంతా తీసుకెళ్తారు, నెక్స్ట్ డే కూడా తీసుకెళ్తారు. సో దీనికి నాకు స్పెషల్గా సహకరించిన జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ వారు, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంటు అండ్ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంటు, మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మనకు సహకరిస్తున్నారు. సో ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా ఈ ఖైరతాబాద్ వినాయకునికి ఎలాగైతే శ్రద్ధ చూపిస్తారో మన ఈ అమ్మారు కూడా గత 6 years నుంచి మనకు అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా మీ ఛానల్ ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎస్ అన్న. సో కళాకారులు మీరు, నగేష్ గారు, ఇట్లా ఈ రూపాన్ని ఇట్లా ఉండాలి అని సార్ చెప్పిరా, లేకపోతే మీరేమైనా ఐడియా ఇస్తారా? సార్ది ప్యాటర్న్ ఉంటుంది, ఫోటో ఉంటుంది, మన వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ కూడా కెమికల్స్ వాడకుండా గడ్డితోని మట్టితోనంటే ఇబ్బందే కదా? లేదు ఇబ్బంది అని కాదు, కళాకారులు ఉన్నారు మన దగ్గర. అది ఆ బృందం 30 ఏళ్ళు మన సీనియర్ నటిన్లే, 30 years ఇది. సార్ దగ్గర 17 years చేస్తున్నాను గులాబ్స్ అన్న దగ్గర. మాత అయితే ఒక్కడే చేస్తాం మనం, అది గులాబ్స్ చేస్తాం. ఇప్పుడు వినాయక లేదా ముండాలు అవుతుంది, ఇప్పుడు ముండాలు మొత్తం 70 feet 80 feet అట్లా వస్తుంది. ఎన్ని రోజులు పట్టింది ఇది మొత్తం 40 days పట్టింది మొత్తం టోటల్. కానీ షార్ట్ పీరియడ్లో ఇప్పుడు వర్షాల కారణాల ప్లేస్ మారంలో 25 daysలో చేశాను ఈసారి. 25 రోజులు డబుల్ చేసిన, డబుల్ వర్క్ నైట్ డే షిఫ్ట్ చేసాము. మేము చాలా హార్డ్ వర్క్ అయింది ఈసారి, చాలా హార్డ్ వర్క్ అయింది. 1 day లేట్ అయింది. చాలా ఇబ్బంది ఉంటుంది, ఉండదని కాదు. ఎందుకంటే ఆ 70 అడుగుల పైకి ఎక్కడము దిగడము, ఇంకోటి మన కాన్సెప్టు ఎలా అంటే అలా మోల్డింగ్ అనేది ఈ కలకత్తా కళాకారులతో అవుతుంది. ఇప్పుడు మనము డై వర్క్ ఉండదు, ఓన్లీ హ్యాండ్ వర్క్, ఓన్లీ హ్యాండ్ వర్కే మొత్తం. ఫేస్ కానీ ఈ ఫింగర్స్ కానీ ఏదైనా హ్యాండ్ వర్కే. డై వర్క్ అంటే తొందర అయిపోతుంది, డై వర్క్ ఇలా చేయదు రాదు కూడా, ఎందుకంటే మోల్డింగ్ కాదు. ఫోటో టు ఫోటో అంటే హ్యాండ్ వర్క్ కావాలి, టైం చాలా పడుతుంది. కానీ నైట్ డే చెప్పి వర్కర్లు పెంచి చేశాను. అది దీక్షలో ఉండి చేస్తుంటారా? లేదు దీక్ష ఏం లేదు, వీళ్ళకి దీక్ష ఉండదు మేడం. ఎందుకంటే నార్మల్ చేస్తాం మేడం. ఎందుకంటే నైట్ ఫుడ్ లేదు నడవదు, వాటర్ లేదు నడవదు, ఇల్లు ఏమి ఉండదు, అట్లా ఏముంటుంది మేడం. అట్లా చేయడానికి ఉంటుంది. తర్వాత మా అసోసియేషన్ నుంచి యాక్చువల్గా ఇది అడ్రస్ వచ్చేసి శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి. నా పేరు గులాబ్ శ్రీనివాస్, ఫౌండర్ కమ్ ఆర్గనైజర్. ఇస్లామియా బజార్, విక్టోరియా ప్లే గ్రౌండ్ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, కోటి ఇస్లామియా బజార్ ఇది. సో ఇక్కడికి మీరు గూగుల్లో సెర్చ్ కొట్టినా ఎక్కడ కొట్టినాడో భక్తులకు కూడా చెప్తున్నాను, ఇది మీకు వచ్చేస్తుంది. గులాబ్ శ్రీనివాస్ వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత అన్న కూడా మీకు అన్ని ఛానళ్ళలో వస్తుంది. సో మీరు రావాలనుకున్న వాళ్ళు కూడా మీరు వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాతని కొట్టినా కూడా మీకు అడ్రస్ క్లియర్గా వచ్చేస్తుందండి. సో అది సార్ చెప్తున్నట్టుగా, అంటే హైదరాబాద్లోనే గతంలో ఎప్పుడు జరగలేదు నాకు తెలిసి. ఇక మీదట కూడా ఈ రికార్డ్ని ఎవరు రికార్డ్ని కూడా ఎవరు బ్రేక్ చేయలేరు అనుకుంటా. బికాజ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి సీనియర్ అనుకోవచ్చు అన్న. సో భక్తి ఉండాలి, అట్లాగే అంటే ఆ సంకల్పం ఉంటేనే కానీ ఇట్లాంటి విగ్రహాలు నెలకొల్పడం కావచ్చు, ఈ పూజలు కానీ లేకపోతే ఈ ఆర్గనైజేషన్ కానీ ఇదంతా చేయడం అసాధ్యం. సో చాలామంది కూడా ఎక్కడ అని సర్చ్ చేసే వాళ్ళు కూడా ఈజీగా మీకు కోటి అడ్రస్ పెద్దగా మీరు అంటే ఇబ్బంది పడాల్సింది కూడా ఏమీ లేదు. మీకు వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గా విగ్రహం అంటేనే అడ్రస్ వచ్చేస్తుంది. సో అంత ఈజీగా ఉంది, రండి దర్శించుకోండి. చాలామంది కూడా ఫ్యామిలీస్తో వస్తున్నారు.
చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా వస్తున్నారు. ఇంత పెద్ద దుర్గామాత విగ్రహం అసలు ఏడ చూడ మనకెక్కడ అందుబాటులో ఉంటుంది, అది మన హైదరాబాద్లో అందుబాటులో ఉంది కాబట్టి వచ్చి దర్శించుకుంటున్నారు, మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారు. సో ఎవరైనా రాదలుచుకున్న వాళ్ళు కూడా దయచేసి వచ్చి ఈ దుర్గామాత అతిపెద్ద వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాతని వచ్చి దర్శించుకోండి. ప్రపంచంలోనే అతిపెద్ద దుర్గామాత విగ్రహం, అది కూడా మన హైదరాబాద్లో నెలకొల్పడం, చాలామంది భక్తులు వచ్చి వెళ్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇంత అద్భుతమైన విగ్రహం మన హైదరాబాద్లో పెట్టడం, ఒకటేమో ఖైరతాబాద్ వినాయకుడిని గుర్తు చేసుకుంటున్నారు, అట్లాగే మళ్ళా ఇప్పుడు దుర్గాదేవికి సంబంధించి 72 అడుగుల దుర్గాదేవి విగ్రహం మన హైదరాబాద్లో నెలకొల్పడం చాలామంది వచ్చి చూసి వెళ్తున్నారు. చాలా సంతోషం అని కూడా చెప్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను జగదీగుట్ట జీడిమెట్ల. జీడిమెట్ల నుంచి వచ్చారా? తెలిసే వచ్చారా? తెలుసు, థర్డ్ టైం రావడం. ముందు ఇక్కడ ఉండేది కాదు, ఇంకో చోట ఉండేది. అవును. ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే చాలా పెద్ద విగ్రహం. చాలా విగ్రహం చాలా బాగుంది మేడం. ఇంత పెద్ద విగ్రహం హైదరాబాద్లో పెట్టిరంటే మాకు కూడా చాలా గ్రాండ్ అనిపిస్తుంది, కొద్దిగా సంతోషంగా ఉంది. నేను నైట్ వచ్చాము, మళ్ళీ ఈ డేలో పొద్దున్న పిల్లల్ని తీసుకొచ్చాము. రాత్రి వచ్చారు, మళ్ళీ రాత్రి పూజలు జరుగుతాయి కదా సార్? రాత్రి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారా? కాదు మేడం, 10:30 అయింది, వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా లైటింగ్ లో అది ఇంకా బాగుంటుంది. ఇంకా డెకరేషన్ చేస్తున్నారు వీళ్ళు. డైలీ ఈవినింగ్ వర్షం పడుతుంది కదా, దానివల్ల కొద్ది వీళ్ళకి కూడా కమిటీ వాళ్ళకి కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల పబ్లిక్ రావడానికి ఈవినింగ్ టైంలోనే గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. చాలా మంది వస్తున్నారు. చాలా మంది వస్తున్నారు ఈవినింగ్ టైంలో. నేను 1,000-2,000 మెంబర్స్ వస్తారు ఈవినింగ్. సార్ మీరు కూడా పిల్లలతో? పిల్లలతో. వాళ్ళు ఏమంటున్నారు సార్? వాళ్ళు చూసే వాళ్ళకి ఫుల్ హ్యాపీ ఉన్నారు. వాళ్ళు నిన్నటి నుంచే వాళ్ళు వెళ్దాం. నిన్న వచ్చాము. నిన్న వీళ్ళు రాలేదు, నిన్న ఫ్యామిలీని తీసుకొచ్చాము, ఈరోజు పిల్లల్ని తీసుకొచ్చాము. నిన్న వర్షం పడుతుంది కదా, ఏ పిల్లలు రాలేదు నిన్న, అందుకని. జయమాత. చాలా మంది మీరు చూడండి, చాలా మంది ఇక్కడికి వచ్చి చూసి వెళ్తున్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హలో మ్యామ్. హాయ్ అండి. హలో. ఈ విగ్రహం ఉంది, ఇంత పెద్ద విగ్రహం నెలకొల్పారని తెలిసే వచ్చారా? అవునవును, ఫస్ట్ టైం వచ్చాను. బాగుంది, అమ్మవారు బాగుంది, చాలా బాగుంది. 72 అడుగులు అమ్మవారు. ఏమైనా మొక్కులు తీర్చుకున్నా? ఫస్ట్ టైం వచ్చాను, తెలీదు నాకు, నేను చూసి వచ్చాను. మేబీ ఈసారి తెలిస్తే పక్కా నెక్స్ట్ టైం నుంచి వస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఎల్బీ నగర్ నుంచి. మీరు ఏమైనా దీక్షలో దీక్షలో ఉన్నాము. 9 days 11 days దీక్షలో. 11 days దీక్ష. ఓకే. ఇది అంటే ఏ రోజు? ఈరోజు థర్డ్ డే అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి. ఓకే. సో అమ్మవారి విగ్రహం, ఇంత పెద్ద విగ్రహం, మీరు దీక్షలో ఉన్నప్పుడు దర్శించుకోవడం ఎట్లా అనిపించింది? చాలా మంచి అనిపించింది అండి. సాయంత్రం పూజలు జరుగుతూ ఉంటాయట, మీరు వచ్చిన? ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. నేను ఈ అటెంప్టే ఫస్ట్ టైం అనమాట, నాకు తెలియదు. ఎలా తెలిసింది మీకు ఇక్కడ విగ్రహం ఉందని? మా ఫ్రెండ్స్ త్రూ తెలిసింది, ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ ఉంది అంటే వెళ్ళాను. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, చాలా మంది దీక్షలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వచ్చి ఇక్కడ చూసి వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. హలో మ్యామ్. హలో. ఎక్కడి నుంచి వచ్చారు? హిందీ ఆర్ ఇంగ్లీష్? తెలుగు. నో ప్రాబ్లం, యూ కెన్ స్పీక్ ఇన్ హిందీ. Actually we are from Maharashtra, Mumbai. Nice. So we are staying here from last 4 years, but recently we are here for this, so we came here first time and it's just awesome. We are first time visited here. Okay. So this is 72 feet actually. Yes, actually first time I have visited here, and we just did not know, in Mumbai only they are not so much big. Only first time here only. 10 feet, 15 feet, like 20 feet, that's maximum. Yes. Last. Okay. First time we have visited here and looking here, and this is world's, I hear this is world's biggest, I think, 71 feet. Yes. After Bada Ganesh in Khairatabad, after this only in Bada here. Yes. Again, that goes to Hyderabad only. Yes, only Hyderabad. Yeah. Actually, Mumbai. we thought in Mumbai only that big pandals and everywhere, but no, here only it's that very beautiful pandals. Better than Mumbai.
I can say better than Mumbai. Here only Ganpati festival, Durga Mata festival, it's so much exciting and very much big festivals. Yeah, really. Actually, recently I visited in Mumbai for Ganpati Pandal. So much crowd and all these things. So here only management is totally nice. Very nice management here only. I see. Security-wise Yes, and exactly. Everything was more than beautiful in Mumbai. Actually, I am from Mumbai. Still, I am saying that only. Still. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు